హాయ్. ఒపీనియన్స్, అభిప్రాయాలు ఇది మనుషుల మధ్య ఎంత వైరాన్ని పెంచుతాయంటే అంత వైరాన్ని పెంచుతాయి. 10-15 సంవత్సరాలు స్నేహంగా ఉన్న వ్యక్తుల మధ్య కూడా ఇది చిచ్చు పెడుతుంది. ఎలాగంటే చాలా స్నేహంగా ఉంటారు. ఒక్క విషయము, వాళ్ళకి నచ్చని విషయము తన మిత్రుడు చేస్తే ఆ మిత్రుడు చేసిన విషయానికి ఆపాదించాల్సిన అభిప్రాయాన్ని మిత్రుడికి ఆపాదిస్తారు. అంటే వ్యక్తి చేసిన చర్యకి మనము ఆపాదించాల్సిన ఒపీనియన్ని, అభిప్రాయాన్ని వ్యక్తికి ఆపాదిస్తాం. 10 సంవత్సరాల్లో ఎంతో విషయాలు, మనకు కావాల్సిన విషయాలు చేస్తుంటాడు. ఒక చిన్న విషయాన్ని మనము ఆ అభిప్రాయాన్ని వ్యక్తి పైన ఆపాదించి మనం ఆ వ్యక్తిని దూరం చేసుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు అతను మనకు నచ్చని పని చేశాడనమాట. అంతకుముందు ఎన్నో విషయాలు మనకు సహాయం చేస్తుంటాడు. ఈరోజు మనకు నచ్చని పని చేశాడు కాబట్టి అతను మంచివాడు కాదు, అతను చెడ్డవాడు అని చెప్పి ఒక ముద్ర వేస్తాం, ఒక ఒపీనియన్ ఇస్తాం. రేపు అతను మనకు నచ్చేలాగా పని చేయొచ్చు, కానీ ఈరోజు మనము మన అభిప్రాయాన్ని అతని పైన రుద్ది అతను దూరం చేసుకుంటాం. కాబట్టి అభిప్రాయాన్ని వ్యక్తి పైన రుద్దకూడదు, అతను చేసిన చర్య పైన చూడాలి. అతను చేసిన చర్య నాకు నచ్చలేదు, అలా అభిప్రాయం ఇవ్వాలంతే. అతని పైన ఆపాదిస్తే ఏమవుతుందంటే అతను దూరం అవుతాడు. అదే అతను చేసిన చర్య నాకు నచ్చలేదు అని చెప్పి సర్ది చెప్పుకుంటే మనము అందరితో కలిసిమెలిసి చాలా బాగా ఉండొచ్చు. ఈ ఒపీనియన్ చాలా ప్రమాదం. వెంటనే మనిషి పైన మాత్రం ఆపాదించకూడదు. అందుకే భార్యాభర్తలు కూడా చాలా ఏండ్లుగా పరస్పరంగా చాలా బాగుంటారు, కానీ ఒక చిన్న విషయాల్ని, అభిప్రాయాల్ని ఒకరిపైన ఒకరు రుద్దుకొని విడిపోవడం జరుగుతుంది. అభిప్రాయాలు మాత్రం ఎప్పటికీ వాళ్ళు చేసే పనులకి మాత్రమే ఆపాదించాలి, కానీ వారిపైన ఆపాదించకూడదు. మీరు ఇది కాస్త ఒక్కసారి ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది. అభిప్రాయాల్ని వ్యక్తులపైన ఆపాదించి మనము చాలా బంధుత్వం నుంచి, మిత్రత్వాల నుంచి చాలా దూరం వచ్చేస్తున్నాం. ఒక్కసారి ఇది చాలా ఆలోచించాల్సిన విషయం.